अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటున్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేకలు కురిపించండి వల్ల ఆమీన్. ఈరోజు మనం లూసా బిన్ యహూద్ రజల్లా గారి గురించి తెలుసుకోబోతూ ఉన్నాము. ఈ యొక్క సహాబా గారు ఇస్లాంను అయితే ఆయన సీక్రెట్గా స్వీకరించారు, కానీ ఆయన ఒక్క నమాజ్ కూడా చేయలేదు, ఆయన ఒక సజ్దా కూడా చేయలేదు, కానీ ఆయన చనిపోయారు. మరి ఆయన స్వర్గానికి వెళ్తారా అంటే మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారో చూడండి. మరి ఆ యొక్క సహాబా మరి ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితోటి గడపను లేదు, ఆయనతోటి నడవను లేదు, ఆయనతోటి ఉండను లేదు, కానీ ఆయన ఒక సీక్రెట్గా రహస్యంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని దాక్కొని ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చూసేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కనిపిస్తే చాలని ఆయన ఎంతో ప్రయత్నం చేసేవారు. కానీ ఆయన ఒక యహూది. మరి అతన్ని కలిసినా, అతనితో మాట్లాడినా, అతని మాట విన్నా, మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కలిసినా, ఆయన మాట విన్నా, ఆయన దగ్గరికి వెళ్ళి మరి ధర్మం ఏంటి, దీనేంటి, ఇస్లాం ఏంటని తెలుసుకున్న, నమాజులు చదివిన, మరి అతని యొక్క ఈ యొక్క కోమ్ ఏదైతే ఉందో యహూద్ కోమ్, మరి వారు అతన్ని బతకనివ్వరు, అతన్ని ఏదో ఒక శిక్షకు గురి చేస్తారు లేదా ఇంకేదన్నా చేస్తారు. మరి ఇటువంటి భయంతో అతడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కలవలేకపోయాడు. అతన్ని దూరం నుంచే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చూడటం, మరి ఆయన ఏం చెప్తున్నాడని దాక్కుంటూ వినటం, తెలుసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉన్నారు. ఏదైతేనేమి ఎట్టకేలకి ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరి ఒక ధర్మాన్ని బోధిస్తూ ఉన్నాడు అని తెలుసుకొని, అది ఏంటని ప్రజల ద్వారా తెలుసుకొని, మరి ఎప్పటికైనా సరే ఎలా అయినా సరే నేను ఆయన నోటి ద్వారా, ఆయన చేతుల ద్వారా మరి నేను కల్మా చదవాలి అని ఆయన ఎంతో ప్రయత్నం చేశాడు. చివరికి అతన్ని అలా భయంగా దూరంగా ఉండే లాస్ట్కి ఆయన్ని కలవాలి, ఆయన ద్వారా కల్మా చదవాలి, ఆయన ద్వారా దీంట్లోకి రావాలని ప్రయత్నిస్తూనే లాస్ట్కి ఆయనకి జ్వరం పట్టుకుంది ఒకరోజు. మరి లాస్ట్కి ఆ జ్వరం ఎలా అయిందంటే అతని యొక్క మరణం వరకు కూడా ఆ యొక్క జ్వరాన్ని తీసుకెళ్ళింది అతన్ని. లాస్ట్కి అతను చావు బతుకుల్లో ఉన్నప్పుడు అతని యొక్క తండ్రి ఎన్నో డబ్బులు ఉండి కూడా అతడు ఏం చేయలేకపోయాడు. ఎంతోమంది డాక్టర్లను, వైద్య నిపుణులను, ఎన్నో రకాల వైద్య నిపుణులను మరి ఎంతోమందిని పిలిపించి కూడా మరి ఎటువంటి స్వస్థత అతనికి, ఎటువంటి పురోగతి అతనికి దొరకలేదు. చివరికి ఆయన చావు బతుకుల్లో ఉన్నప్పుడు ఒకానొక రోజు అతడు తన తండ్రితో చివరిగా నోట్లో నుంచి మాట వచ్చేరాక ఒక మాట నేను నీతో చెప్పాలనుకుంటున్నాను, నా ఆఖరి కోరిక ఓ నాన్నగారు మీరు తీరుస్తారా అని అతని యొక్క తండ్రిని అడగడం జరిగింది. అప్పుడు అతను చెప్పు నాయన, నేను ఏదైనా సరే తీరుస్తాను అని చెప్పి, నేనేం చేసైనా సరే, నా తల తాకట్టు పెట్టైనా సరే నీ యొక్క కోరికను తీరుస్తానని అతడు మరి తండ్రి కొడుకుతో అనటం జరుగుతుంది. అప్పుడు కొడుకు చెప్పాలా వద్దా అని అంటూ భయంగా చివరికి నేను మొహమ్మద్ అనే ఈ యొక్క ప్రవక్త ద్వారా నేను ఆ యొక్క సద్వచనం కల్మా ఆయన నోటి ద్వారా ఆయన దగ్గర చదవాలని నేను కోరుతున్నాను అని అతడు చెప్పడం జరిగింది. అప్పుడు తండ్రికి కోపం వచ్చింది, కానీ అయినా సరే ఈ యొక్క కొడుకు చావు బతుకుల్లో ఉండి అతడు కోరిన ఆ యొక్క కోరికను తీర్చడం కోసం తన యొక్క జాతి వారంతా కూడా అతన్ని ఏమన్నా పర్వాలేదు అని చెప్పి మరి ఆయన తన యొక్క పెద్దలని కూడా వీరిని అందరిని ఎదిరించి మరి వెళ్ళి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కలవడం జరుగుతుంది ఆ యొక్క తండ్రి. అప్పుడు తండ్రికి ఒకనొక మస్జిద్ దగ్గరికి వెళ్ళి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మరి ఇలా లూసా బిన్ యహూద్ తరపున ఆయన తండ్రి మిమ్మల్ని కలవనీకి వచ్చారని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మరి ఇలా ఒకళ్ళు మిమ్మల్ని కలవడానికి వచ్చారని చెప్తే కనుక ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చి చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను ఏంటి అని చెప్పి అడిగినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కలిసి ఆయన జరిగిన విషయం చెప్తే కనుక అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ యొక్క యహూదీ ఇంటికి వెళ్ళటం జరుగుతుంది. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అక్కడ కూర్చోవడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అక్కడ కూర్చున్న తర్వాత తండ్రి మరి ఆ యొక్క లూసా గారి యొక్క తలని తీసుకొని ఒళ్ళో పెట్టుకోవడం జరిగింది. అప్పుడు ఇలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో మాట్లాడేటప్పుడు జరిగిన సంఘటన గురించి కనుక మనం చూసినట్లయితే, నేను ధరణితరులు అనే ఈ యొక్క ప్రవక్త గారి యొక్క సహాబాల యొక్క జీవిత చరిత్రని మరీ పెద్దగా కాకుండా చిన్నగా సంస్కృప్తంగా ధరణితారలు అనేటువంటి ఒక గ్రంథంలో దీన్ని అరబ్బీలో ఉన్న గ్రంథాన్ని తెలుగులోకి అనువదించడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి ఒక పేజీని నేను చదివి వినిపించడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నాను. ఎదురెదురుగా మరి ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ యొక్క వ్యక్తి
మరి ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు. అప్పుడు ఈ యొక్క బాలుడు ఆ యొక్క మొహమ్మద్ అస్లం గారితో అంటూ ఉన్నారు, ఓ మహానుభావ, ఎదలో భక్తి విశ్వాసాల యొక్క సిరి సంపదలు పెట్టుకొని అంతిమ గమ్యం వైపు నేను పయనిస్తూ ఉన్నాను. మీ యొక్క సేవకులు ఎవరైతే సహబాలు ఉన్నారో వారి యొక్క జాబితాలో ఈ యొక్క సేవకుని పేరు కూడా మీరు మీ యొక్క సహబాల పేరులో రాసుకోండి. మరియు ఆ సాటి లేని ఏకైక దేవుడు సృష్టికర్త అని విశ్వసించినప్పటికీ, నేను అతన్ని సీక్రెట్గా చాటుగా ఆయన్ని విశ్వసించినప్పటికీ నేను ఒక్కసారి కూడా నమాజ్ చదవలేదు, ఒక్కసారి కూడా నేను సజ్దా అనేది చెయ్యలేదు. మరి ఈ యొక్క సజ్దా సాష్టాంగ ప్రణామం చేసే భాగ్యానికి నేను నోచుకోలేకపోయాను. ఇప్పుడేమో నేను జ్వరంతో ఉన్నాను, చావు బతుకుల్లో ఉన్నాను, మంచం మీద పడుకొని ఉన్నాను. ఇప్పుడు నేను చేసే పరిస్థితిలో కూడా లేను. మరి ఇలాంటి స్థితిలో నా జీవితంలో ఇంతకుముందు కూడా నేను ఆ యొక్క సృష్టికర్తకి అల్లాకే సజ్దా చేయలేదు, నమాజ్ చేయలేదు. ఇప్పుడు కూడా నేను చేసే పరిస్థితిలో లేను, నా ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితిలో ఉన్నాను. మరి ఇలాంటి స్థితిలో కనుక, ఇటువంటి స్థితిలో నేను కనుక కల్మా చదివితే, ఆ యొక్క సద్వచనం కనుక నేను చదివితే మరి నేను స్వర్గానికి వెళ్ళగలుగుతానా అని ఆయన ప్రవక్త మొహమ్మద్ అస్లం గారిని అడగడం జరుగుతుంది. అంతిమ సందర్శన తర్వాత మరి ప్రవక్త మొహమ్మద్ అస్లం గారిని అడగడం జరిగినప్పుడు ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఏమన్నారు, నాకు మోక్షఫలం లభిస్తుందని నేను ఆశించవచ్చా, నేను కోరుకోవచ్చా, నాకు అదృష్టం ఉందా అన్నాడు. ఆ యువకుడు దైవప్రవక్త మొహమ్మద్ అస్లం వైపు మరి ఆశతో ఎదురు చూస్తూ, అప్పుడు ఆందోళన పడకుండా ఆయన దేవుని ఏకత్వాన్ని అంగీకరిస్తూ షహదత్ కల్మా చదువుతూ లా ఇలాహ ఇల్లల్లా మొహమ్మద్ రసూలుల్లా అనే ఈ యొక్క కల్మా, ఒక్కసారి సద్వచనం కలమా తయ్యబా అంటారు దీన్ని. ఈ యొక్క కలమయే తయ్యబా నీవు గనక పఠించు, నీ మోక్షానికి ఇన్షాల్లా నేను అల్లాకి దువా చేస్తాను, నీకు స్వర్గం లభిస్తుంది ఇన్షాల్లా అని. అంటే అల్లాకి ప్రవక్త మొహమ్మద్ అస్లం గారికి మధ్యలో జిబ్రీల్ అలైహిస్సలాం గారు ఉన్నారు. ఈ యొక్క జిబ్రీల్ అలైహిస్సలాం గారి ద్వారా మరి ప్రవక్త మొహమ్మద్ అస్లం గారికి అల్లా వద్ద నుంచి ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఇలా ఇటువంటి ఆజ్ఞ ద్వారా మరి అతనికి చెప్పడం జరిగింది. మరి దైవప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఆయనతోటి మాట్లాడారు. అప్పుడు ఆ యువకుని తండ్రి మరి ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు చెప్పిన మాటలు విని, ఆ యువకుడి యొక్క తండ్రి వినగానే చెప్పలేని భావ ఆవేశాలతో వివర్శకుడైపోయి కొడుక్కి ఒక హితోపదేశం చేశాడు ఆ యొక్క తండ్రి. ఏమని, నా చిట్టి తండ్రి, నువ్వు ఎంతో అదృష్టవంతుడివి. నా వయసులో ఎంత విరోధం ఉన్నా, నా మనసులో ఎంత విరోధం కోపం ఉన్నా సరే, ఈ పలుకులు సత్యవ్రతుడైనటువంటి ఒక దైవ ప్రవక్త నోట వెలువడ్డాయన్న వాస్తవాన్ని నేను అంగీకరించకుండా ఉండలేను. ఒక దాసునికి స్వయంగా దైవ ప్రవక్తే ఇలాంటి హామీ ఇస్తున్నాడు అంటే ఇంతకంటే అదృష్టం అతనికి మరేమీ ఉండదు. ఆయన దగ్గర నువ్వు స్పష్టమైన మాటల్లో వాగ్దానం తీసుకొని, ఆయన దగ్గర నువ్వు స్పష్టంగా వాగ్దానం తీసుకొని నువ్వు ఇస్లాం పరిధిలోకి ప్రవేశించు అని ఆ తండ్రి హితబోధ చేశాడు ఆ యొక్క కొడుకుకి. ఆ తండ్రి చెప్పిన మాటలకి మరింత ఉత్సాహం పెరిగింది ఆ యొక్క మరి బాలుడికి. అప్పుడు ఓ ప్రవక్త సమాధి యొక్క మజిలీ ఏదైతే ఉందో, ఈ యొక్క జీవితం, సమాధి జీవితం మొదలు కొని ఈ యొక్క స్వర్గాన్ని చేరుకునే వరకు మరి మీరిస్తున్న హామీతో మరి నేను ఈ యొక్క ఇస్లాంలోకి వస్తాను అని చెప్పడం జరిగింది. అప్పుడు ఈ యొక్క కల్మాని చదవడం జరిగింది. లా ఇలాహ ఇల్లల్లా మొహమ్మద్ రసూలుల్లా అంటే అల్లా తప్ప మరే ఆరాధ్యుడు లేడు అని, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన యొక్క ప్రవక్త, అల్లా యొక్క ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నానని ఆ యొక్క వ్యక్తి చదవడం జరిగింది. ఆ యువకుని నోట వెలువడ్డ ఈ సద్వచనం కల్మా వాతావరణంలో మౌనంగా ప్రతిధ్వనించింది. ఆ వెంటనే అతను శాశ్వతంగా కన్ను మూశాడు, ఇంతకాలైపోయాడు, మరణించాడు. ఇన్నా లిల్లాహి వా ఇన్నా ఇలైహి రాజిఊన్. ఇంట్లో వారంతా ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టారు. యువకుని తండ్రి కూడా దుఃఖం నుండి తేరుకుని, ఓ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు, ఇప్పుడు ఈ యొక్క శరీరం, ఈ యొక్క భౌతిక కాయం
మాది కాదు, ఈయన యొక్క అంత్యక్రియలు మీరే చేసుకోండి, మీరే తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది. అంత్యక్రియలు జరిపే బాధ్యత ఇంక మీకే అప్పగిచ్చేస్తున్నాను అని అతనికి ఇవ్వడం జరిగింది. మొహమ్మద్ అస్లం గారికి ఆ యొక్క తండ్రి, మరి ఆ యొక్క యువకుని యొక్క తండ్రి ఆ యొక్క శరీరాన్ని, బాడీని ప్రవక్త మొహమ్మద్ అస్లం గారికి ఇచ్చేయడం జరిగింది. దైవ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు అతని యొక్క అభ్యర్థనను మన్నించి విశ్వాసాభిమానాల ఈ అమూల్య నిక్షేపాన్ని చేతులపైకి ఎత్తుకోండి, పెళ్లి కొడుకు ఊరేగింపుల ఈ జనాజా మదీనా వీధుల గుండా సాగుతుంది అన్నారు ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు. ఈ వార్త క్షణాల్లో మదీనా అంతటా ఒక కారు చిచ్చులాగా వ్యాపించేది. జనాజాలో పాల్గొనడానికి జనం తండోపతండాలుగా మసీదుకు వచ్చారు. మదీనా చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా ఎంతోమంది వచ్చారు. అంతిమ సందర్శనార్థం ముఖం మీద వస్త్రం తొలగించారు. చివరిసారిగా అతని యొక్క ముఖాన్ని ప్రజలకు చూపించడానికి అతని యొక్క ముఖం మీద నుంచి ఒక్కసారి చివరిగా ముఖం మీద నుంచి ఆ యొక్క వస్త్రాన్ని మరి ప్రజలకు చూపించడం కోసం ఆ యొక్క శరీరం మీద ఉన్నటువంటి వస్త్రాన్ని తీశారు. తీయంగానే ఆ యువకుని ముఖం పున్నమి చంద్రునిలా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది. పెదవులపై చిరునవ్వు నాట్యమాడుతుంది. అల్లాహు అక్బర్. మరి అటువంటి నూరు అతనికి రావడం జరిగింది. అల్లాహు అక్బర్. తర్వాత అంతిమ సందర్శన తర్వాత చివరిగా అందరూ చూసుకున్న తర్వాత అశేష ప్రజానికం ఎంతోమంది వెంటరాగా జనాజా ఈ యొక్క శ్మశాన వాటిక వైపు బయలుదేరింది. శవయాత్ర మరి ఈ యొక్క జనాజా అనేది ఆ యొక్క శ్మశాన వాటిక వైపు తీసుకువెళ్తూ ఉన్నారు. పోయేవాడు ఒట్టి చేతులతో పోవడం లేదు. అతను దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రదానం చేసిన వస్త్రాల యొక్క కఫన్ పరలౌకిక ధనరాశుల్ని దాచుకొని మరి అతను వెళ్తున్నాడు. అల్లాహు. అందుకే ఈరోజు మదీనా వీధులు ఇసుక వేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయాయి. చివరికి దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా వీధులు ఇరుకైపోయి ఖాళీ బొటను వేల మీద నడుస్తూ ఉన్నారు. అలా వీధులు ఇరుకైపోయి అంతమంది జనం వచ్చారు. ఈరోజు జనాజా వెంట ఇంతమంది జనం ఎక్కడి నుంచి వచ్చారో చాలామంది జనానికి అర్థం కాలేదు. వారిలో కొందరు సంగతి ఏమిటో అడుగుదామని ఉత్కంఠతో సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఆసక్తి అణుచుకోలేక ఒకతను అడిగేశాడు, ఏమిటి విశేషం దైవ ప్రవక్త అని. ఈ యువకుని జనాదాల్లో పాల్గొనడానికి ఈరోజు ఊర్ధ్వలోకం నుంచి కారుణ్యదూతలు, పరలోకం నుంచి కారుణ్యదూతలు కాలు తీసి పెట్టలేనంత అసంఖ్యాకంగా వచ్చి చేరారు అని ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు అన్నారు అని అంటూ దైవ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు అసలు విషయం చెప్పారని చెప్పడం జరిగింది. అల్లాహు అక్బర్. ఈ మాట విని అనుచరులు ఆశ్చర్యచకితులయ్యారు. జనాజా జన్నతుల్ బక్కీ శ్మశాన వాటికకు చేరుకుంది. భౌతిక కాయాన్ని దించడానికి దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమాధిలోకి దిగారు. ఆయన తన పవిత్ర హస్తాలతోటి జనాజాని అందుకుని సమాధిలోకి దించారు. చాలాసేపటి తర్వాత మొహమ్మద్ అస్లం గారు సమాధి నుండి బయటకు వచ్చారు. ఆయన్ను చూసి అనుచరులు మళ్ళీ ఆశ్చర్యపోయారు. ఆయన బట్టలు తడిసిపోయాయి. మరి లలాటంపై చెమట చుక్కలు తుషార బిందువుల్లా మెరిసిపోతూ ఉన్నాయి. ముఖంలో మాత్రం దరహాసం తొనికిసలాడుతోంది. అంత్యక్రియలు ముగిసిన తర్వాత మా సహాబాలు ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు తమ ప్రియతమ నాయకుని చుట్టూ మూగి అత్యంత ఆసక్తితో ప్రవక్త మొహమ్మద్ అస్లం గారిని ఒక మాట అడిగారు. ఆయన యొక్క శిష్యులు సహాబాలు, ఓ దైవ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు, మీ ముఖానికి ఈరోజు ఇంతగా చెమట పట్టింది ఏమిటి? బట్టలు కూడా తడిసిపోయాయేంటి? చూస్తే సమాధిలో మీరు చాలా శ్రమ పడినట్లు అనిపిస్తోంది అని అడిగారు. దైవ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి అనుచరుల మాటలు విని చిరునవ్వు చిందించారు. సమాధి మొదలు స్వర్గం చేరేదాకా తనపై నా కారుణ్య ఛాయలు ఉండాలి అని ఈ యువకుడు ముందుగానే నా నుండి ఒక హామీ తీసుకున్నాడు. అందువల్ల అతని కోసం ఇప్పుడు వందలాది మరి
దూతలు వచ్చి గుమిగాడారు. వారు తమ ప్రియుడు ముఖార విందంలోని మరి అప్సరసలు అంటే స్వర్గకన్యలు ముఖ విందంలో సౌందర్య ముఖందల జుర్రుకోవడానికి నలువైపుల నుంచి అతనిపై విరుచుకుపడ్డారు. వారు నా పాదాలపై నుంచి పరిగెత్తి నిన్ను ఉక్కిరి బిక్కిరి చేశారు. అందుకే నేను చెమటతో తడిసి ముద్దయిపోయానని అన్నారు ఆయన. మహాప్రవక్త మొహమ్మద్ అస్లం గారి నోట అమృతం చిందించే ఈ పలుకులు విని అనుచరులు అమితమైన ఆనందంతో పొంగిపోయారు. వారి ఆత్మలు దేహాలలో ఉరకలు వేసే ఉత్సాహంతో ఊగిపోయాయి. వారి విశ్వాసం ద్విగుణీకృతమై వినూత్న కాంతులతో వెలిగిపోయింది. ఇలా అనేక మంది సహబాల యొక్క జీవిత చరిత్రని ఇలా ధరణి తారలు అనే ఒక మరి అరబ్బీలో ఉన్నటువంటి గ్రంథాన్ని తెలుగులోకి అనువదించడం జరిగింది. ఇక్కడ ఒక లూసా బిన్ యహూద్ రజల్లా గారి గురించి మరి ఇక్కడ ఒక విషయం జరిగిన ఆయన అంత్యక్రియల్లో జరిగిన ఒక సంఘటన గురించి నేను తెలుగులో అనువదించబడ్డటువంటి ఆ యొక్క గ్రంథంలోని ఒక పత్రాన్ని ఉన్నట్లుగా చదివి వినిపించడం జరిగింది. ఏది ఏమైతేనేమి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ మా అందరినీ నరకం నుంచి రక్షించడం వల్ల, మా అందరికీ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, ప్రవక్త మొహమ్మద్ అస్లం గారిపైన శాంతి శివకాలు కురిపించడం వల్ల, అల్లాహ్ ప్రవక్తలపైన ఆ ప్రవక్తల యొక్క శిష్యులు సహబాలపైన అందరిపైన కూడా మీ యొక్క శాంతి సేవకాలు కురిపించడం వల్ల, అల్లాహ్ మాకు కావాల్సిన ఉపాధిని బరకత్ని రక్షణని సహాయాన్ని అందించడం వల్ల, అల్లాహ్ సమాధి శిక్షల నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజూజ్ మాజూజ్ల నుంచి, అలా ప్రళయ దినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, నరకం నుంచి మమ్మల్ని కాపాడి మా అందరికీ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, అల్లాహ్ అక్బర్. అల్లాహ్ మేము ప్రతిరోజు బ్రతికి ఉన్నప్పుడు 5 నమాజులు మస్జిద్కి వెళ్ళి జమాత్తో చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, మా యొక్క ఉపవాసాలు, నమాజులు, సదకా ఖైరాతులు, జకాతులు, అజ్జుమ్రాలు, దానధర్మాలు స్వీకరించడం వల్ల, మా యొక్క దువాలు స్వీకరించడం వల్ల, నీవు నచ్చిన నీకు మెచ్చిన అటువంటి ప్రవక్త మొహమ్మద్ గారి సున్నత ప్రకారం మేము మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లాహ్ ప్రవక్త మొహమ్మద్ గారి పైన శాంతి సేవకాలు కురిపించడం వల్ల, మా ప్రార్థనలు స్వీకరించడం వల్ల, ఆమీన్.